హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మంచి రుచిగా ఆమ్లెట్ కర్రీ చేసుకుంటున్నామండి. అది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మన వీడియో ఎవరైనా కొత్తగా కానీ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కినాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఆ జీలకర్ర కొంచెం వేడెక్కినాక ఒక 4-5 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. 4 పచ్చిమిరపకాయలు మజ్జికి సీల్ చేసుకోవాలి. ఇవన్నీ మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూను ఉప్పు వేసాను. ఉప్పు టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి. మనకు ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక 1 టీ స్పూను అల్లం చిన్నులపాయ వేసుకొని అదంతా పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక నేను ఒక 1/2 కిలో టమాటా తీసుకొని మంచి పండిన టమాటా తీసుకున్నాను. సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇవన్నీ మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది వేరే పొయ్యి మీదకి పెట్టుకొని ఇప్పుడు మనం పెనుము పొయ్యి మీద పెట్టుకొని మనము ఆమ్లెట్లు వేసుకుందామండి. ఎలా వేసుకోవాలంటే ఇట్లాగా గుడ్డు కొట్టేసుకొని దాని మీద కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని అక్కడ గ్రీన్ది ఉన్నది కదా, దాన్ని కొంచెం మనం గెంటితోటి చితపాలి. చితిపి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని రెండో పక్కకి తిరిగేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఉప్పు తగిలిద్ది, బాగుంటుంది. తిరిగేసుకొని ఈ విధంగా ఇట్లా తిప్పుకోవాలి. ఇట్లా తిప్పి దాని మీద కారం వేసుకోవాలి. కారం వేసి మళ్ళీ లైట్గా కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసి ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ రెండో గుడ్డు కూడా వేసుకుందాం. ఇక మనం ఎన్ని గుడ్లు అయితే మనం కూరలో వేసుకోవాలనుకున్నామో అన్ని గుడ్లు ఆమ్లెట్లు ఈ విధంగానే వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఆమ్లెట్ మంచి రుచి కూడా ఉంటుంది. కూరలో వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా వేసుకుంటే మన ఆమ్లెట్లు వేసుకోవటం అయిపోయిందండి. అన్ని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాం. మనకి పక్కన కూర కూడా బాగా మగ్గిపోయింది. టమాటాలు ఉల్లిగడ్డ మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము ఈ కూరలోకి ఒక 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర 2 ఏపి పౌడర్ చేసింది 1 టీ స్పూన్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇది ఇంతే మసాలా, ఏమి అవసరం లేదండి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకొని మనము వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఏం పట్టదు. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి మంచిగా ఉడికిందండి. ఇప్పుడు మనం ఈ కూర కలిపేసుకొని కొత్తిమీర కట్ చేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ కూర కలుపుకొని మనం ఏ ఆమ్లెట్లు వేసి పక్కన పెట్టామో ఆ ఆమ్లెట్లు తీసి కూరలో వేసుకోవాలి. మనకి ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్గా బాగా రుచిగా చాలా బాగుండిద్దండి. ఇట్లా చేసుకుంటే చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఇది మొత్తం ఇట్లా పైన కొత్తిమీర జల్లేసి మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మనం ఇప్పుడు మూత తీసి ఇప్పుడు మనము ఆమ్లెట్ని రెండో పక్కకి తిరగేసుకుందామండి. మంచిగా ఉడికింది. ఇప్పుడు ఈ విధంగా తిరగేసుకోవాలి రెండో పక్కకి ఇట్లాగా అన్నీ. అప్పుడు బాగా పులుసు అదంతా మంచిగా ఆమ్లెట్ పీల్చుకొని మంచి టేస్ట్ వచ్చింది అన్నమాట ఆమ్లెట్కి. ఇంతేనండి ఆమ్లెట్ కర్రీ. చాలా రుచిగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. ఇంకా మనము స్టవ్ బంద్ చేసుకుందామండి. మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ వేడి వేడి అన్నంలో ఒక ఆమ్లెట్ వేసుకొని కనుక తింటే చాలా బాగుండిద్ది. ఇప్పుడు మనం అన్నంలో కలుపుకొని
టేస్ట్ చేద్దామండి. చాలా బాగుండిద్ది, కానీ కొంచెం వేడిగా ఉన్నది కూర. చాలా టేస్ట్ ఉన్నది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.